గతంలో టీడీపీ ఆఫీస్ ని ధ్వంసం చేసిన వారికి ఎలాంటి శిక్ష పడిందో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులకు కూడా అదే శిక్ష పడుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 33వ డివిజన్ పరిధిలో బ్రాడీపేట 6/20లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. నిన్న రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా కావాలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు బ్రాడీపేట 6/20 లైన్ లో ఉన్నాము. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అందరము ఉన్నాము. పరిస్థితి ఏంటంటే కొంతమంది ఆకతాయిలు మదమెక్కి ప్రవర్తించడం జరిగింది. నిన్న విగ్రహాన్ని మన వినాయక విగ్రహ నిమజ్జనానికి బయలుదేరిన వైసీపీ బ్యాచ్ ఒకటి వెళ్ళింది ఇటు నుంచిగానే. అయితే అది వారి వలన లేకపోతే ఇతర ఆకతాయిల వలన అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఏంటంటే విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాన్ని చేశారు. బలంగా రాళ్లతో కొట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిమాలిష్ చేయడానికి ప్రయత్నించారు. సో ఇంతటి కుట్రపూరితమైన చర్యకి పాల్పడిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించేది లేదు. అన్నగారంటేనే మాకు దైవంగా, టీడీపీ పార్టీకి దైవంగా భావించే మేము మా మనోభావాలు తీవ్రంగా ఇప్పుడు దెబ్బతిన్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఉపేక్షించేదైతే లేదు. స్థానికంగా చాలా దూరంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు అయినాయి కొన్ని ఇళ్లకి. వాటి నుంచి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ నుంచి కూడా విషయాన్ని సేకరించడం జరిగింది. ఇప్పుడే సిఐ గారి పర్యవేక్షణలో 2 గంటల నుంచి ఈ పర్యవేక్షణలోనే ఉన్నారు. ఖచ్చితంగా దీనికి పాల్పడిన వారు ఎవరైనా సరే సాయంత్రం లోపల దీన్ని ఛేదించి మాకు వివరాలు ఇస్తామని చెప్పి సిఐ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఒకసారి వారు ఎవరైనా బయట పడితే వారు ఎవరు అన్నది తెలిసిన మరుక్షణమే వారికి కఠిన చర్యలు తీసుకోబడతాయి. నిన్నగాక మొన్న ఈ మన పార్టీ ఆఫీసు ధ్వంసం చేసే విషయంలో ఎంత తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నారో అప్పుడే మర్చిపోకుండానే మళ్ళీ ఇలాంటి ఒక దుష్కర్మకి పాల్పడ్డారు అని అంటే మదం స్థాయి, అహంకారం స్థాయి ఎంత ఉన్నది అన్నది మనకు కనపడుతూ ఉంది. కేవలం ఈ ఘన విజయాన్ని తట్టుకోలేక ఎలాంటి ప్రయత్నాలు చేసి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేక అక్కసంతా కూడా ఈరోజు మాదక ద్రవ్య సేకరణ తర్వాత ఇలాంటి ఒక కార్యక్రమాలకి పాల్పడే క్రమం లాగా అనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి ఎవరు పాల్పడినా కూడా ఉపేక్షించేది లేదు. తీవ్రంగా దీనికి మాత్రం పరిగణలోకి తీసుకొని శిక్షించే ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్తున్నాను. 11-12 గంటల మధ్య సమయంలో కొంతమంది దుష్ట శక్తులు ఈ యొక్క ప్రాంతంలో వెళ్తూ మరి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది వారిని గమనించి వారి అరుపులతో పారిపోవటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో నరకాసురుడు పూర్తిగా చనిపోయాడు అనుకున్నారు. కానీ ఇంకా అలాంటి నరకాసురుడి తరపున ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన ఊపిరితో కొంతమంది బతికున్నారు. వారు చేసే దుర్మార్గ పనులు మాత్రమే ఇవి. కాబట్టి మరి ఈ యొక్క దుష్ట చర్య మీద పూర్తిగా సిఐ గారు మరి మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాటిని ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారిని గట్టిగా శిక్షించాలని చెప్పేసి మరి పార్టీ తరఫున మేమందరం కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఎవరి పాల్పడినా సరే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటాం.